సేవించడం, పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. స్నేహంలో గొడవలు, కోపాలు మామూలే. వాటిని మర్చిపోతే చిన్నవిగా అనిపిస్తాయి. పెంచుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. వాటిని మర్చిపోవడానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజులో ఒక్క క్షణం లేట్ అయినా ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. వావ్, ఇది ఇల్లా లేకపోతే సినిమా తీసే బిల్డింగ్ రా? ఇలా కట్టారేంద్రా బాబు. ఇక వీళ్ళు ఫోన్ చేద్దాం. ఎక్కడున్నాడేమో, ఏం చేస్తున్నాడో ఏమో వీడు. అబ్బా, బిజీ వస్తుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో హలో, చెప్పురా, ఎలా ఉన్నావు? వాడెలా ఉన్నాడు? అందరూ బాగున్నారా? బాగున్నారా? అంతా బాగున్నారా? నేను వచ్చాను రా. ఎక్కడున్నావు? పార్కు రారా? ఓకేనా? ఓకేరా. పార్కుగా వస్తున్నారే. రారా రా. హలో అమ్మ, నేను వచ్చాను రా. ఎక్కడున్నారా? ఇక్కడ. హాయ్ రా మామా. రా రా. ఇటు బెజవాడ చంటి అనే మనిషి మాత్రం ఉన్నాడే,
ఏంతో కొట్టిస్తే నా పాలు తగ్గుతుందా? చూద్దాం. ఈడా ఎక్కడో చూసినట్టుంది. ఆగండ్రా. ఎవర్రా? ఏంట్రో ఏరియా కొత్త? ఎవరంటున్నావే? అన్నా, ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనే ఉన్నాం. నువ్వు ఇక్కడ ఎదుగుతున్నావు, నేను ఇక్కడ ఎదుగుతున్నా. నువ్వు లోకల్, నేను కూడా లోకల్. ఏంటి కథ? అన్నా అన్నా, ఇక చాలు, డబ్బులు తీసుకుని వెళ్ళిపో. ఆగరా, ఆగు. నీకుంటుందిరా అది, మా అన్నాన్ని పిలుచుకొచ్చినప్పుడు ఉంటుంది నీకు. నేను రెడీ, నువ్వు రెడీయా? ఇక్కడంట, రా చూసుకుందాం. వీని కొట్టించే ప్రయత్నించాను, కానీ అది విఫలమైంది. రోజు ఎలా ఆడుకోవాలబ్బా? శృతిని చూడాలంటే ఇప్పుడు ఎలా మామ? సంధ్య హాస్పిటల్లో చూడు మామ. సంధ్య హాస్పిటల్ అంతా చేశారా మామ? అసలు కనిపించలేదు. మామ, నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకోగలరా? ఏంట్రా? ఏమీ లేదురా, నేను చిన్నప్పుడు చేసిన అల్లరంతా మనసులో పెట్టుకొని నన్నేం ఆడుకోలేదు కదరా. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? నువ్వు నా ఫ్రెండ్ రా మామ, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసుకుంటున్నావు. శృతి నువ్వు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పావు, ఎక్కడ చూసినా లేదు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నన్ను కొట్టిన నీకు డబ్బులు ఇవ్వడానికి చూసారా మామ? నేను శృతిని చాలా సిన్సియర్గా ఇస్తున్నాను మామ, తన కోసమే నేను ఈ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే నువ్వు ఇదంతా తలుచుకుంటే చాలా బాగా ఉందిరా. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోరా మామ, ప్లీజ్ రా. వీడు శృతిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడా? చూద్దాం. ఇది రియల్గా లవ్ చేస్తుంటే ఈరోజు ఆడుకొని రేపు చెప్దాం. బాధపడద్దురా మామ, ఈరోజు సవిడ హాస్పిటల్లో చూడు. వెళ్దామా? శృతి కూడా అక్కడే మెడిసిన్ చేస్తుందని నాకు చిన్న డౌట్ రా. నేను వస్తాను, ఎందుకంటే నేను మెడిసిన్ చేసింది కూడా అక్కడే. నన్ను మాత్రమే లోపల పంపుతారు, అవుటర్స్ నాట్ అలౌడ్. నేను వెళ్ళి శృతిని కాల్ చేయమంట, నువ్వు అంతలోపల బయట టైంపాస్ చేస్తుండ్రా.
అక్క ఒకటి. వాడు వచ్చాడు, ఏం చేయమంటావు? సరే రండ్రా. అలాగే, నాకు జస్ట్ ఇప్పుడే విలేజ్లో ఉన్న అవుట్స్కట్స్కి వచ్చా. ఏంటి క్లాస్లో ఉన్నావా? అందుకే అందరిదే నేను మాట్లాడుతున్నావు. వస్తాలేరా, ట్యూషన్ అయిపోయే టైంకి అంతా వచ్చేస్తుంది. నేను నీ కోసం వచ్చా, నిన్ను చూడడానికి రాకపోతే ఎలా ఉంటుంది చెప్పు? సరే అలాగే, ఓకే వస్తాను. మీరేంట్రా ఫైటింగ్కా? హలో అన్నా, వీడు చచ్చాడు, రా అన్నా. రేయ్, వీడు ఇంకా చావాలే. ఏరా, ఇంకా చావలేదా? మనం కాసేపు పక్కకి వెళ్దాం. వాడు మన నుంచి ఎక్కడికి పోలేడు. వాడు లేయాలి, ఎందుకంటే వాడిని మనం ఎలా చంపుతున్నామో, ఎందుకు చంపుతున్నామో వానికి తెలియాలి. రండ్రా. శృతికి మాట ఇచ్చాను,
ట్యూషన్ అయిపోయేదలకి నేను వెళ్ళాలి అక్కడ. శృతిని ఈరోజు ఏ విధంగానే కలిసి తీరాలి. వెయ్యాలి వీళ్ళ నుంచి తప్పించుకొని ఎలాగైనా శృతిని కలవాలి. శృతి వస్తున్నా. అర్థం సినిమా చెప్పి కనిపించాలా బేటే కింద చూస్తున్నావు బే చెప్పరానా కోపా రే నిన్ను చంపేస్తా, నా ఫ్రెండ్ని నిన్ను నీ వాళ్ళందరినీ చంపేస్తా. ఏమైంది రబ్బి? రేయ్ ఏమైందిరా? ఎక్కడ విడు కనపడిచం లేదు. ఆగు, ఫోన్ చేద్దాం. వాడి
వాని ఫ్రెండ్షిప్ నేను చిన్నప్పటి నుంచి చూడలేదు. వానికి ఈరోజు నిజం చెప్పేసి మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక చిన్న సమస్య వల్ల నేను వాడికి దూరం అయ్యాను. ఈ రోజు నుంచి నా లైఫ్ అంతా ఎలా గడుస్తుందో. హలో, ఫోన్ చేసి మాట్లాడరే. రేయ్ బెజవాడ చెంటి యాదవ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ప్రతీకారం కోసం నీ ఫ్రెండ్ని మా వాళ్ళతో కొట్టించాలని చూసావు. నా ప్రతీకారం కోసం నీ ఫ్రెండ్ని చిత్తి చేశాను. ఇంతటితో ఆగే, లేదని పోలీస్ కేసుని వెళ్ళావా నీకు కూడా చిత్తి పరుస్తా. అన్నా అన్నా, అన్నా గన్. ఈ గన్ నీకెందుకు కావాలి? ఎవరిని చంపాలి? ఎందుకు చంపాలి? ఎక్కడ చంపాలి? ఈరోజు ఇక్కడే అక్కడ ఆ అపార్ట్మెంట్లో వాళ్ళంతా నా ఫ్రెండ్ని చంపేసిన ఆనందంలో పార్టీ చేసుకుంటున్నారన్నా. ఇదే గన్తో నేను ఈరోజు వాళ్ళు చంపాను. ఇదే నేను వేసుకున్న ఈరోజు నా ప్లాన్. ఏమంటావన్నా? తీసుకో, వెళ్ళు. వాడు ఎక్కడున్నా, ఏ విధిలో ఉన్నా వాడిని లేపేయి. వాడిని చంపేసినా నీకేం ప్రాబ్లం రాదు. అంతా నేను చూసుకుంటాను. తమ్ముడా లేచి 2 మిర్చిరా. లేచి ఎందుకురా? నువ్వే కదన్నా లేచి 2 మిర్చి ఇవ్వమన్నావు. నేను లేచి 2 మిర్చిరా అన్నా. ఇంతకేంట్రా నిజం? నిజానికన్నా ముందు
ఏంద్రా నా చెవులు పూలు కనిపిస్తున్నాయా? చెప్పేదంతా వింటున్నాను, వెర్రిపప్పులు కనిపిస్తున్నాను బే. వాడిని నువ్వే చంపింటావురా, నువ్వే చంపింటావు. లేదన్నా నేను కాదు. వాడిని చంపిన కేసు నీ మీద పడుతుందని, ఎవరో చంపారని, గన్ను మిస్ అయిందని కథలు అల్లుతారు కథలు. వాడిని నువ్వే చంపింటావు, నువ్వే చంపింటావు. లేదన్నా మరి వాడిని ఎవరు చంపింటారా? నేను. ఊరికి ఉండు బాస్, ఈ టైంలో జోకులేంటి? అక్కడ వీడు వీళ్ళాడే అద్దాలు, వీడు వాడిని చంపింటాడని మన నమ్మల్లా. వీడు బుద్ధిమంతులా ఉన్నాడు, బీడు తాగేవాళ్ళ లేడు. ఒక గ్లాస్ పాలు తీసుకొని రా వీనికి, మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు. తమ్ముడు లేచి 2 మిర్చీలు అడగనప్పుడు తీసుకొచ్చావు, ఇప్పుడేం రాలేదు బే. నువ్వే కదన్నా నిద్రపోతు లేచి 2 మిర్చీలు తీసుకున్నావు. నాకు లేసుకోవాలి తేపరా. లేవు. ఎలాగో అలా తేపరా. పోరా. ఏందిరా? నువ్వంటే భయపడే వాని దగ్గర ఎదవైతే ఇలాగే ఉంటది. నువ్వేంట్రా సినిమా చూస్తున్నావు? నీ వాడు కొట్టడం కరెక్టే. వాడిని నిజంగా నేనే చంపాను, నిజంగా చంపాను. నువ్వు పోగొట్టుకున్న గన్ను ఇదేనా? ఎవరు నువ్వు? ఈ గన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడు నువ్వేందుకు చంపాలనుకున్నావు? ఈ సమస్యకు నీకు ఏం సంబంధం లేదు. ఇదంతా నీ వల్లే జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ జరిగింది మాత్రం అది కాదు. ఏంట్రా మామ అలా ఉన్నావు? ఇంట్లో పరిస్థితి ఏం బాలేదా? ఏం లేదురా, అదే రోజు నీ ఫోన్లో మాట్లాడుతుండే పద్దు పద్దు అని. పద్దునా? శృతి. అవునరా. ఏంరా బాగానే ఉన్నారు కదరా? ఫ్రెండ్షిప్ అయితే ఓకేరా, అదే ప్రేమించామంటే కాల్ కట్ చేసి మొగం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. తన్ని ఎలా పడేయాలో, తనకి ఎలాంటి వాడు కావాలో తెలియడమే లేదురా. ఒరేయ్, ఈ కాలం సగం అబ్బాయిలకున్న ప్రాబ్లమే అదిరా. ఈ కాలం అమ్మాయిలకి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పరు. మనమే ఇలా ఉండాలా అలా ఉండాలా అని అడిగి తెలుసుకోవాలి. అదే డబ్బుంటే మాత్రం సో ఈజీ. అదేంట్రా ఏదో నీకు జరుగుతున్నట్టు? నేను నీకు తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మామ. తను కూడా పద్దులాగే. ఏమంటే నీ పద్దు నీకు రాంగ్ కాల్లో తగిలింది, నా పద్దు నాకు ఎఫ్బీలో తగిలింది. ఓ మై గాడ్. తన ప్రొఫైల్ పిక్ చూసి మామ ఫ్లాట్ ఫ్లాట్ ఫ్లాట్. మామ అవునా? అంటే ఈ అమ్మాయిలంతా ఇంతే అంటావా? అది నువ్వు నన్ను అడగకూడదురా, అలా అని నేను నిన్ను అడగకూడదు. మన ఇద్దరమే వాడిని అడగాలి. Serán separadas.
మనం కాదురా, నేను ఒక్కనే. ఎక్కడికి మామా? ఎందుకు? అదే మామ, శృతి గురించి. మన చిన్ననాడు ఫ్రెండ్ వికాస్ ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేసి చెప్పాడు ఎక్కడ చదువుతుందో, వెళ్ళి కలుద్దామని వెళ్తున్నా. శృతి కోసమా? మామ నేను వస్తానురా, తను ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. వద్దురా మామ, ఎందుకంటే నేను శృతిని చూడలేదు, తనని చూసి నీకు ఎలా ఉంటుందో సర్ప్రైజ్ చేయాలనుకున్నా. ఓకే సరే. మామ వికాస్ దగ్గరికా? జాగ్రత్తరా, ఎందుకంటే వాడు ఇంకా మనం చేసిన చిన్ననాటి గొడవ మర్చిపోయినట్టు ఉండడు. సరేనా? జాగ్రత్తరా. ఓకే ఓకే, బాయ్ రా. అలా వాడు ఈ ఊరికి వచ్చాడు. ఏంట్రా వీడు పోయిన ఎన్ని రోజుల నుంచి ఒక్కసారి ఫోన్ చేయలేదు అనుకున్నప్పుడు నాకు వాడి నుంచి ఒక వీడియో కాల్ వచ్చింది. అందులో దీనికోసం నేను కిరోసిన్ తెచ్చా, మీరిద్దరు వాడిని కాల్ చేసి వచ్చేసేయండి. వీడు ఇంకా ఎక్కడికి కదలలేడు లేరా, పదాంపా రండ్రా. ఆ వీడియోలో ఎలా చంపారో తెలుసా, ఎట్లా కాల్చి చిత్తి చేశారో తెలుసా. అది చూసి తట్టుకోలేక నేను ఈ ఊరు వచ్చా. అక్కడ ఒకరోజు ఈ ఊరికి వచ్చిన రోజే నేను నిన్ను చూశా. నువ్వు అక్కడ ఒకరితో గన్ను గురించి మాట్లాడుతుండగా, ఏం జరిగిందో చెప్తుండగా విని, ఆ గన్ నేను ఎలాగైనా తీసుకోవాలి, వాడిని నేనే చంపాలని వెంటనే వస్తూ వచ్చా. నువ్వు ఒక అపార్ట్మెంట్లో ఉన్న రౌడీని చూడడం నేను చూశాను. అది చూసి ఈ రౌడీ ఉండే అపార్ట్మెంట్ ఇక్కడే అని గమనించాను. అలాగే నీ వెంట నేను నడుస్తూ వచ్చా. ఇక్కడే ఉన్న పార్కు దగ్గర పోలీసులను చూసి నువ్వు భయపడ్డావు. నీకు ఎలాగైనా నువ్వు భయపడకుండా తప్పించుకోనేలా నేను ఒక ప్లాన్. అక్కడికి వెళ్ళేసరికి వాడు పార్టీలో ఉన్నాడు. వాళ్ళల్లో నేను ఒకనిలా ఉండాలని డ్రెస్ మార్చుకొని వాళ్ళలాగే ఎవరనరా రింగోలా 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 పావలు సయ్యా
వీళ్ళంతా ఎక్కడికి పోయారా? టైం అయిపోయింది కదా నా పనుకున్నారు. నీ వాయిస్ నేను ఎప్పుడు వినలేదు కదరా. ఎవర్రా నువ్వు? ఎవరు చెప్పు. నన్నే కొడతావరా? ఆగు, నీ కొత్త క్వార్టర్ తాగి చెప్తా. అన్ని కొట్టాలంటే తాగాల్సింది క్వార్టర్ కాదురా, వాటర్. ఇలా వాడిని చంపాను. ఎవర్రా వీడా? ఏంట్రా కన్ఫ్యూజన్? వీని పేరే అమీర్. వీడు నేను కిరణ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీని వల్లే నేను ఈ ప్లేస్లో ఉన్నాను, లేదంటే నా ప్లేస్లో ఉండాల్సింది వీడే. నాకేంట్రా ఈ కమ్మ? ఏంట్రా ఈ ట్విస్ట్? సరే సరే, ఏం జరిగిందని మీ చిన్నప్పుడు? అది నేను చెప్తాను. అమీర్, మనము మీరంతా ఒక ఆట ఆడదామా? మీరు ఆడతారా? సరే, బుక్స్ మార్చుకుందామా? కానీ ఒక కండిషన్. ఏంట్రా? మేడము ఏం చెప్పినా నువ్వు నా కల్లా చూడు, నేను నీ కల్లా చూస్తా. సరేరా? ఇవన్నీ నువ్వే రాసిన అన్ని ఖాళీ ఉన్నాయి, ఒకటి రా. ఇదిరా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మా ఫిలిం. మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, ఇంతకీ శృతి ఎవరని. అది ఎవరో కాదు, వికాస్. వానికి నా మీద కిరణ్ మీద ఉన్న కోపంతో కిరణ్కి శృతిలా, నాకు ఎఫ్బీలో పద్దులా తగిలాడు. వాని ఫేస్ డైరెక్ట్గా చూస్తేనేమో మాడిపోయిన పెసరేట్, ఎఫ్బీ పిక్లో మాత్రం సెపరేట్. చూశారుగా ఫ్రెండ్స్, సమస్య చిన్నదైనా పెంచుకునే పగ పెద్దది. ఆ చిన్న సమస్యను స్వీట్ డ్రీమ్స్గా మార్చుకోవాలి, లేకపోతే ప్రతి ఒక్క స్టోరీలో ఇదే.